హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. కొడైకెనాల్కి వెళ్దాము అని చెప్పేసి. సో సడన్గా మా వారికి ఒక 2-3 డేస్ అయితే లీవ్స్ దొరికాయి. అందులో సాటర్డే సండే కూడా వస్తుంది కదా, మొత్తం కలిసినట్టు ఉంటాయిలే అని చెప్పేసి మేము మా అత్తమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసాము. ఇలా వెళ్తున్నాము అని చెప్తే ఆ టైంలో మా అత్తమ్మ వాళ్ళు ఫ్రీ లేకుండే అనమాట, బిజీ ఉండే ఇంటి దగ్గర, అందుకని రాలేకపోయారు. అదే టైంలో మా మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసి పిలిచాము. వాళ్ళు ఫ్రీ ఉండటంతో లక్కీగా వాళ్ళైతే వచ్చారు. సో మేమందరం కలిసి కొడైకెనాల్ ట్రిప్కి అయితే వెళ్తూ ఉన్నాము ఫ్యామిలీతో కలిసి. సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి ఒక కీలంబాకం బస్ స్టాండ్ అనే బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి ఆ బస్ స్టాండ్కి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. క్యాబ్ అతనైతే 600 అయితే తీసుకున్నారు. ఇది కొత్తగా కట్టారంట కీలంబాకంలో. ఈ బస్ స్టాండ్ వచ్చేసి చూడ్డానికి లైట్గా కొంచెం చెన్నై ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది నాకు. చాలా పెద్దగా ఉంది. ఇలాంటి బస్ స్టాండ్ చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. విజయవాడలో కూడా ఉంది కానీ ఇంత పెద్దగా అయితే లేదు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఫ్యాన్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇంకా మేము బస్ స్టాండ్లోకి రాగానే అటు ఇటు ఎత్తుక్కొని బస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ లోకల్ బస్సులే కాకుండా ప్రైవేట్ బస్సులు కూడా లోపలికి రానిస్తున్నారు. ఇక్కడ చూసారా ఛార్జింగ్ పాయింట్ అనమాట. బస్ స్టాండ్లో రేర్ పాయింట్ కదా అస్సలు ఛార్జింగ్ పాయింట్స్ ఉండడము. ఎక్కడ మనకు కనిపించవు కూడా, అసలుకు సేఫ్టీ కూడా ఉండదు. సో ఇంకా మా వాడైతే స్నాక్స్ తీసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది మా ఫ్యామిలీతో అంటే మా మమ్మీ వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇది సెకండ్ ట్రిప్ అనమాట. ఆల్రెడీ ఏఆర్కాడ్ వీడియోస్ చూసే ఉంటారు కదా, అది ఫస్ట్ ట్రిప్. ఇప్పుడు కొడైకెనాల్కి ప్లాన్ చేసాము. సో అట్లా మాట్లాడుకుంటూ ఉండడంతోనే మా బస్సు అయితే వచ్చేసింది. లగేజ్ మొత్తం ఎక్కిచ్చేస్తూ ఉన్నాము. మేము బుక్ చేసుకున్న బస్సు వచ్చేసి స్లీపర్ అనమాట. సో అట్లా మేము నైట్ అంతా జర్నీ చేసాము. బాయ్ బాయ్ చెన్నై అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ నేను నిద్రపోయామన్నమాట. మార్నింగ్ లేవగానే కొడైకెనాల్కి అయితే వచ్చేసాము. పర్సనల్గా నాకేంటంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేయాలన్నమాట, లేకపోతే నాకు హడావిడిగా అయిపోతుంది అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు కూడా అలాగే చేస్తానన్నమాట. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి, లేకపోతే వామిట్ చేసేసుకుంటాను. బస్సులో కూడా అలాగే అయిపోయిందనమాట. నాకు గందరగోళం అయిపోయింది. కొడైకెనాల్కి వెళ్ళే రూట్ అయితే హెవీ ఘాట్ అనమాట. అసలు ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి. బస్ అతను అయితే హడావిడిగా తిప్పేస్తూ ఉన్నాడు. ఇలాగో అలా మేమైతే ఫుల్ నేచర్ని చూసుకుంటూ, ఆ లోయల్ని చూసుకుంటూ, చిన్న చిన్న ఇల్లు, ఫుల్ కూల్ ఉందన్నమాట. బయట అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇల్లులు కూడా కొండ మీద చిన్న చిన్నగా పక్క పక్కనే అతికిచ్చి కట్టుకో ఉన్నారనమాట. అసలు చూడ్డానికి మేము నైట్ 8:30-9 అప్పుడు బస్ ఎక్కాము చెన్నైలో. మేము కొడైకెనాల్లో దిగినప్పటికీ 7:30, 7:40 అలా అయిందనమాట టైము. మొత్తానికి మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉన్నామన్నమాట బస్ దిగడానికి. ఇంకా దిగినాకనే ఇంకా వీళ్ళు ఉంటారు కదా క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఒక క్యాబ్ డ్రైవర్ని అయితే మాట్లాడుకున్నాము 3 డేస్ వరకు. వాళ్ళైతే 11,000 అయితే తీసుకుంటాము అని అయితే చెప్పారు. ఇంకా కార్ అయితే ఎక్కేసాము. ఒక ప్లేస్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే చేద్దాము, తర్వాత ప్లేసెస్ చూసి ఇంకా రూమ్కి అయితే వెళ్దాము అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట మేము. కొన్ని ప్లేసెస్లో అయితే టిఫిన్ అస్సలు బాగుండదు కదా. టిఫిన్ అనే కాదు ఏది కూడా తినడానికి అస్సలు బాగుండదు. కానీ కొడైకెనాల్లో మాకు నచ్చింది, చాలా బాగుంది. మా బాబు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడనమాట. ఈ కొడైకెనాల్లో క్యాబ్స్ మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే చాలా స్కామ్ జరుగుతుంది. మాకు కూడా అలానే జరిగింది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మేమైతే ఫస్ట్ రూమ్కి వెళ్ళకుండా ప్లేసెస్ చూడడానికైతే వెళ్తూ ఉన్నాము. బికాజ్ రూమ్కి వెళ్తే టైం అయితే సరిపోదు ప్లేసెస్ చూడడానికి అని అయితే చెప్పారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ పైన్ ఫారెస్ట్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ మొత్తం చూడండి ఎంత పెద్ద ట్రీస్ ఉన్నాయో. ఇవైతే క్రిస్మస్ ట్రీస్ అయితే అని అంటారంట, నాకు కూడా తెలియదు. చాలా పెద్దగా ఉన్నాయి. ఆయన చూడండి లోపలికి వెళ్ళి అని అయితే చెప్పారు. మా క్యాబ్ డ్రైవర్ అయితే లోపలికి వెళ్ళి చూసామన్నమాట. మేము తీరా లోపలికి వెళ్ళి చూడగానే ఆయన అక్కడి నుంచి చేతులు ఊపుతూ ఉన్నారు, వచ్చేయండి వచ్చేయండి అని చెప్పేసి. తీరా మేము బయటకు వచ్చిన తర్వాత ఇది
ఏరియా అంతా సేఫ్ కాదు. ఇక్కడ మొత్తం మంకీస్, ఇంకా చిరుతపులులు అవన్నీ వస్తూ ఉంటాయి. వాటర్ తాగడానికి డేంజర్ ఏరియా అని అయితే చెప్పారు. అదేదో ముందే చెప్పొచ్చు కదా, అంత లోపలికి వెళ్ళే వాళ్ళం కాదు కదా అని అయితే చెప్పాము. ఇంకా మళ్ళీ అయితే క్యాబ్ ఎక్కేసి వచ్చేసామన్నమాట. ఇదైతే చూడండి, వ్యూ మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగడానికైతే ఆగామన్నమాట చూడడానికి. దీని పేరు వచ్చేసి పళని వ్యూ పాయింట్ అంట. దాని తర్వాత మేము మహాలక్ష్మి టెంపుల్ అని చెప్పారు, అక్కడికైతే చూడడానికైతే వచ్చాము. ఇక్కడ కెమెరాస్ అవన్నీ లోపలికి తీసుకొని వెళ్ళడానికి లేదంట అని చెప్పేసి మేము బయటే ఉన్నాము. అక్కడేం సరిగ్గా చూడలేదు, టెంపుల్కి ఎందుకులే లోపలికి అని చెప్పేసి. దాని తర్వాత ఇంకో ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. పూంబరై విలేజ్ వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా, రియల్గా చూడడానికి ఇంకా బాగుంది. ఇదైతే 4000 సంవత్సరాల క్రితం ఏర్పడిన విలేజ్ అంట, పూర్వీకుల నుంచి ఉందంట. ఇదైతే చూడడానికి చాలా బాగా అనిపించింది వ్యూ, మీరు కూడా చూడండి. ఇక్కడ వీళ్ళకి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ వీళ్ళే స్వయంగా మొత్తం పండించుకొని ఆర్గానిక్గా తింటారంట. మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతుందంట వెజిటేబుల్ ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా కోడి, దీన్నైతే మా సైడ్ గిన్నె కోడి అని అయితే అంటాము. మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఇంత దూరం వచ్చి క్యారెట్స్ తినకుంటే చాలా బాగోదు కదా, అందుకని చెప్పి మేము క్యారెట్స్ తీసుకోవడానికైతే వచ్చాము. అప్పుడే తీసి కడుగుతున్నారు, చాలా ఫ్రెష్గా అనిపించింది మాకైతే. టేస్ట్ కూడా అలానే స్వీట్గా చాలా బాగున్నాయన్నమాట, ఫ్రెష్గా. ఇవైతే ఒక బంచ్ 20 రూపీస్ అయితే చెప్పారు. మేమైతే 2 బంచెస్ తీసుకున్నాము. చెన్నైలో అయితే ఇదే బంచ్ ఒక 60-80 అయితే పడుతుందన్నమాట మాకు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఒక్క బంచ్లో అయితే 5-6 ఈజీగా పట్టేసాయి అన్నమాట, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యూ అయితే కనిపిస్తుంది కదా, మేము మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాకైతే ఈ వ్యూ ఏం కనిపించలేదన్నమాట. మొత్తం ఫాగ్ అసలు మొత్తం కప్పేసింది మంచుతో. మాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఈ రోడ్డు కూడా మొత్తం కప్పేసింది అనమాట వచ్చేటప్పుడు. చూసుకొని ఇంకో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. మన్నవన్నూరు లేక్ అనమాట, చాలా దూరం నుంచి కనిపిస్తుంది. మొత్తం జూమ్ చేయాలి, చూపిస్తాను చూడండి. మేమేమనుకున్నామంటే ఇంకా దగ్గరగా తీసుకెళ్తారేమో, అక్కడ నుంచి చూడడానికి బాగుంటుందేమో, బోటింగ్ కూడా ఉంటుందేమో అని అయితే అనుకున్నాము. దగ్గరికి వెళ్ళడానికి లేదంట, దూరం నుంచే చూడాలంట. ఇంకా అది చూసేసుకొని వేరే ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఉంటాయన్నమాట. మొత్తం 6 or 7 ప్లేసెస్ అయితే చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మేము అలా ఎంటర్ అయ్యామో లేదో, ఇక్కడైతే హార్స్ సఫారీ అయితే కనిపించింది మాకు. పర్ హెడ్ 200 అయితే తీసుకున్నారు. మా బుడ్డోడికి ఏం లేదనమాట, మా వారు ఇంకా టికెట్ తీసేసుకొని ఎక్కేశారు. మా వాడు ఎక్సైట్మెంట్ చూడండి ఎంత బాగా అనిపించిందో. వాళ్ళిద్దరు ఇంకా సఫారీ చేసి వచ్చేలేపు నేనైతే ఇక్కడ ర్యాబిట్ షెడ్ ఉంటే అక్కడికైతే చూడడానికి వెళ్ళాను. నేనేమనుకున్నానంటే 1-2 ఉంటాయిలే చూడడానికి, మన సైడ్ ఉన్నట్టే ఉంటాయి అని అయితే అనుకున్నాను. అసలు చూడగానే షాక్ అనమాట, ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్ ఉన్నాయో. అక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ర్యాబిట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వైట్ కలర్లోనే ఉన్నాయి. ఒక్కటైతే బ్లాక్ కలర్లో కనిపించింది అనమాట. ఇక్కడ అన్నీ ఒక 2-3 డేస్ నుంచి పుట్టి ఉంటాయి కదా, అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. చిన్న చిన్నగా అసలు కళ్ళు కూడా తెరుచుకొని లేవు. నాకైతే అసలు ఎంత ముద్దుగా అనిపించిందో. కొన్ని పెద్ద పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. లాస్ట్లో చూపిస్తాను మీకు కొన్ని. అవి ఎలా ఉన్నాయంటే, చిన్న సైజు కుక్క పిల్ల ఉంటుంది కదా, షిజ్జు తెలిసే ఉంటుంది కదా మీకు, అది కొంచెం పెద్దదైతే ఎట్లా ఉంటుందో ఆ సైజు వరకు ఉన్నాయన్నమాట. అంత పెద్దవి నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇవన్నీ వైల్డ్ అన్నమాట, అదే చెప్పారు మాకు కూడా. తర్వాత ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయంట. చూడడానికి చాలా బాగుంది, మొత్తం ప్రశాంతంగా ఉందన్నమాట. మాకు అక్కడ కొంచెం సేపు కూర్చొని ఈ ప్లేస్లో వీడియో అయితే కొంచెమే షూట్ చేశాను. మేమైతే చాలానే టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా బయటకు వచ్చి ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి
ఇంకా అక్కడ బొరుగులు మిక్స్చర్ ఉంటే అదొకటి తీసుకున్నాము. ఇంకా మన సైడ్ ఆనియన్ పకోడీ ఎలా వేస్తారో ఇక్కడ అదే సేమ్ పిండి అనమాట, బోండా టైప్లో వేస్తున్నారు. అవి తీసుకొని అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా మిస్ట్ అయితే రోడ్లోకి వచ్చేసింది. అది మొత్తం ఎంత కూల్గా ఉందంటే అంటే చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మాకు ఇంత ఫాగ్ కనిపించిన తర్వాత అస్సలు దిగకుంటే బాగోదు కదా అని చెప్పేసి సైడ్కి అయితే బండి అయితే ఆపుకొని దిగాము. అసలు చూడండి మొత్తం లోయలే అనమాట, అటు సైడు ఇటు సైడు చూడ్డానికి ఏమీ కనిపించట్లేదు. కింద ఏముందా అని చెప్పేసి మొత్తం మిస్ట్ ఉంది, మొత్తం మంచు ఏమంటారు దాంతో ఫాగ్ కప్పేసింది అనమాట. అక్కడ చూస్తున్నారా ఒక వెహికల్ అయితే వస్తూ ఉంది, అస్సలు కనిపించట్లేదు కదా. అటు ఇటు వచ్చే వెహికల్స్ అయితే లైట్స్ వేసుకొని చాలా కేర్ఫుల్గా అయితే వస్తున్నాయి. మా ఆయాన్ కూడా మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే స్వెటర్ కూడా వేసుకోలేదన్నమాట. నేను ఇక్కడ చూసారా ఎంత యాక్షన్ చేస్తున్నాను, మొత్తం నోట్లోకి తీసేసుకున్నాను. మొత్తం నాకైతే గొంతు అయితే నొప్పి వచ్చేసింది, అది మొత్తం నోట్లోకి వెళ్ళి. మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకా అలసిపోయి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. చెర్రీ బ్లాసమ్స్ అనమాట మేము తీసుకున్న హోటల్ అయితే. బాగానే అనిపించింది మాకైతే. మెయిన్గా మేము వ్యూ చూసి తీసుకున్నాము. రూమ్స్ కూడా చాలానే క్లీన్గా నీట్గా ఉన్నాయి. వ్యూ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. మొత్తానికైతే రూమ్కి వచ్చేసాము. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియో కూడా నేను తొందరలోనే పోస్ట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.